ఇప్పుడు మనం ఈ గోబీతో అయితే మీకు స్పెషల్గా గోబీ పకోడీ చేసి చూపిస్తాను. ఎలా చేస్తానో చూసి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, లైట్గా పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ కొట్టు పోసుకోవాలి. దీన్ని బాగా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాను, స్కిప్ మిస్ అయింది, చూసేసుకోండి. బాగా కలిపేసుకొని వేడి వేడి నూనెలో దీన్ని స్నానం చేద్దాం. ఇదిగోండి మన వేడి వేడి గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. సూపర్గా ఉంది.